సూర్యని చూసి షాక్ అయ్యి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ సార్ అంటుంది. హిందూ చేయి తాగ్గానే ఎందుకో తన మనసంతా ఏదో తెలియని ఒక రకమైన అలజడి గుండెల్లో మొదలైంది. సూర్య చేతిని తాకగానే మనసులో తన గుండె చెప్పుడాగి మళ్ళీ కొట్టుకోవటం మొదలైంది. మీడియా అంతా సూర్య హిందూకి ఫోటోలు తీయటం బిజీగా ఉన్నారు. హిందూ చేతిని ఎంతసేపు పట్టుకున్నాడో తనకే తెలియదు. సూర్య మనసులో సూర్యకి ఏమైంది, అంతసేపు నా చేతిని పట్టుకున్నాడు అనుకుంటూ ఆలోచిస్తుంది హిందూ. హిందూ కళ్ళు నీ మాత్రమే చూస్తూ మనసులో నీ కలవలు లాంటి కళ్ళని నేను ఎంతకాలం మిస్ అయ్యానో తెలుసా బంగారం అనుకుంటూ హిందూ కళ్ళని చూస్తూ ఉంటాడు. సూర్యని చూస్తూ మనసులో నిన్ను నేను ఎప్పటికీ వదలను సూర్య అనుకుంటూ సూర్య చేతిని గట్టిగా పట్టుకుంది. హిందూ చేయి గట్టిగా పట్టుకోవడం చూడా గమనించకుండా హిందూ కళ్ళని చూస్తూ ఉంటాడు సూర్య. ఆకాష్ శారీ హిందూ సూర్య చేతిని పట్టుకొని విష్ చేయటం, హిందూని అలా చూస్తూ ఉండటం ఇద్దరికీ ఆశ్చర్యంగా ఉంటే ప్రపంచంలో 8వ వింత జరిగినట్లు అనిపిస్తుంది. అంజలి టీవీ చూస్తూ ఉన్న అంజలికి మైండ్ బ్లాక్ అయింది. అసలు నేను చూస్తుంది నా తమ్ముడేనా కాదా అంటూ తన చేతిని గిచ్చుకొని మనసులో అసలు అమ్మాయిలంటే జీవితంలోకి రానివ్వడు అనుకున్నా. అలాంటిది హిందూ చేతిని ఎంతసేపు పట్టుకొని ఉన్నాడో నాకే ఆశ్చర్యంగా ఉందనుకుంటూ ఆలోచిస్తూ టీవీ చూస్తూ ఉంది. మనసులో చాలా సంతోషం. నాకు తెలుసు హిందూ, సూర్యన్ నువ్వు ఎలా అయినా సరే మారుస్తావని ఆనందంగా కంటతడి పెట్టుకొని టీవీ చూస్తూ ఉంది. సంతోషంగా మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు అనుకుంటూ సంతోషంగా టీవీ చూస్తూ ఉంది. వాసు లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకొని నాకు తెలుసు నా కూతురు మనసులో గట్టిగా అనుకుందంటే తప్పకుండా చేస్తుంది అంటాడు. నాకు తెలుసండి, మన చిట్టి తల్లికి గెలుపు అన్న పదం తన రక్తంలోనే ఉందంటూ టీవీ చూస్తుంది లక్ష్మి. చారి ఫోన్ తీసుకొని సూర్యకి ఎందుకు ఫోటో తీసుకొని ఫోన్ మళ్ళీ జోబులు వేసుకొని గట్టిగా అరుస్తూ ఒక విజిల్ వేశాడు. హిందూను చూస్తూ ఉంటాడు సూర్య. సార్ వదలండి నా చెయ్యి అంటుంది హిందూ. హిందూ చేతిని మరింత గట్టిగా పట్టుకొని హిందూ కళ్ళను మాత్రమే చూస్తూ ఇంకెప్పుడు ఈ అందమైన నాకు ఇష్టమైన కళ్ళను మాత్రం అసలు దూరం చేయకు అంటాడు. సూర్య మాటలు విని షాక్ అవుతుంది. తన మనసంతా ఏదో బాధగా, అంటే సముద్రం అంతా బాధగా అయింది. అందరూ చప్పట్లు విజిలేస్తూ సూర్య హిందూ అంటూ హాల్ మొత్తం మారుమోగేలా అరుస్తుంటారు. అరుపులు కేకలు విని అప్పుడు ఈ లోకంలోకి వచ్చి హిందూ చేతిని వదిలి కిందకి దిగాడు సూర్య. సూర్య వైపు చూస్తూ ఉంటుంది హిందూ. హిందూ దగ్గరకు వచ్చి హిందూ ఫోటోలు తీసి అయితే బాగా తీశాను, కానీ మన వాళ్ళందరూ పబ్లో పార్టీ అడుగుతున్నారు అంటుంది. హిందూ సంధ్య మాటలకి లోకంలోకి వచ్చి ఏంటి పబ్లో నానో అస్సలు కుదరదు. సంధ్య తన ఫ్రెండ్స్ అందరి వైపు దీనంగా వెనకకు తిరిగి చూసింది. హిందూ దగ్గరకు వచ్చి బతిమాలడం మొదలుపెట్టారు. హిందూ మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏంటో, ఈరోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ అంటూ హిందూని బతిమలాడడం మొదలుపెట్టింది హేమ. అందరూ కలిసి అవును హిందూ, అంతేకాదు మన పార్టీకి సూర్య సార్ని నువ్వే ఎలా అయినా ఒప్పుకునేలా చేసి పార్టీకి తీసుకురావాలి. అందరూ అలా సూర్యని పార్టీకి పిలవమనటం మాట వినగానే షాక్ అవుతుంది హిందూ. వామ్మో, పార్టీ ఇవ్వడం వరకే నా బాధ్యత, సూర్య సార్ని పిలవటం నా వల్ల కాదు అంటుంది. అందరూ హిందూ చేతులు పట్టుకొని లేదు నీ వల్ల అవుతుంది, నువ్వే ఎలా అయినా సరే పార్టీకి తీసుకొని రావాలని గోల గోల చేస్తూ ఉంటారు. అందరి గోల భరించలేక సరే అని అంటుంది. అందరూ హిందూని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్స్ హిందూ అంటూ బయటకు వచ్చారు. అందరి దగ్గరకు వచ్చి తలని మురుతూ నిన్ను చూసి అమ్మాయిలందరూ చాలా ధైర్యంగా ఉంటారు అంటాడు చారి. అవును హిందూ, నిన్ను చూస్తుంటే నిజంగా అమ్మాయి అంటే నీలా ఉండాలనిపిస్తుంది అంటాడు ఆకాష్. హిందూ నవ్వుతూ థ్యాంక్స్ ఆకాష్ అంటుంది. వెళ్ళు, ముందు మీ ఆయన్ని పార్టీకి ఎలా తీసుకురావాలో ఆలోచించు అంటాడు చారి. హిందూ షాక్ అయ్యి కొంచెం సిగ్గుపడి మామయ్య అంటుంది. ఆనందంగా హిందూ చేతులు పట్టుకొని కంటి తడితో నువ్వు వాడిని ప్రేమతో ఎలా అయినా సరే మార్చు అంటాడు చారి. అవును హిందూ, కనీసం అమ్మాయి అంటే దూరంగా ఉండేవాడు ఈరోజు నీ చేతిని పట్టుకొని అంతసేపు ఉండటం మాకే ఆశ్చర్యంగా ఉంది అంటాడు ఆకాష్. చారి ఆకాష్ మాటలు విని కాసేపు మౌనంగా ఉండి నేను సూర్యని తప్పకుండా నా ప్రేమతో తన జీవితం అంతా నవ్వుతో నింపుతాను అంటుంది. హిందూ తలనిమురుతూ సరే తల్లి అంటాడు చారి. సంధి వైపు చూస్తూ కొంతమంది అమ్మాయిలు తిండికి తప్ప దేనికి పనికిరారు నవ్వుతూ సంధ్య వైపు చూస్తుంది హిందూ. అవునా, చాలా థ్యాంక్స్ ఆకాష్, నువ్వు కూడా అమ్మాయివే కదా, టెంపుల్కి అమ్మాయిల డ్రెస్ వేసుకొని వస్తావు, సో నువ్వు కూడా నాలానే అంటుంది సంధ్య. పగలబడి గట్టిగా నవ్వుతూ ఉంటాడు చారి. నవ్వు ఆపుకొని ఆకాష్ వైపు చూసింది హిందూ. నవ్వుతూ సంధ్య వైపు ప్రేమగా చూస్తుంటాడు. చారి వైపు చూసి ఏంటి అన్నట్టు కన్నులతో సైగ చేసింది. హిందూ వైపు చూసి నువ్వెలా అయినా కనిపెట్టాలి, ఏదో జరుగుతుంది తల్లి అని హిందూ చెవిలో నెమ్మదిగా అంటాడు. నవ్వుతూ సరే మామయ్య అని సంధ్య వైపు చూసింది. మూతిపై వంకరలు తిప్పుతూ
హిందూ, నేను మన వాళ్ళందరినీ పబ్కి తీసుకెళ్ళి వెళ్తాను, నువ్వు సూర్య సార్ని ఒప్పించి తీసుకొని రా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హిందూ, నేను కూడా పబ్కి వస్తాను బాబాయ్, నువ్వు కూడా రా అని చారి చేతిని పట్టుకొని పబ్కి వెళ్తాడు ఆకాష్. ఇప్పుడు సూర్యని ఎలా ఒప్పించాలి అంటూ ఆలోచిస్తూ సూర్య ఎక్కడ ఉన్నాడో వెతుకుతూ బయటికి వచ్చింది హిందూ. నెమ్మదిగా పైకి లేచి, ఈరోజు నువ్వు పబ్లో పార్టీ ఎలా ఎంజాయ్ చేసావో నేను చూస్తాను అనుకుంటూ నోటి నుండి రక్తం కారుతూ హిందూ వైపు చూస్తూ ఉంటాడు. బయటకు వచ్చి కార్ పార్కింగ్ ప్లేస్ దగ్గర సూర్య కోసం చూసింది హిందూ. కార్ దగ్గర నుంచుని తన 2 కళ్ళు ఎర్రగా మారి పిడికిలు బిగించి కన్నులు 2 గట్టిగా మూసుకొని మనసులో, ఎందుకు నేను అంత దగ్గరగా వెళ్ళాను, అసలు నాకు హిందూని చూస్తుంటే నా కోమలి నాకు దూరంగా ఉన్నట్టు ఎందుకు అనిపించడం లేదు, అసలు నాకేమవుతుంది అనుకుంటూ పరివిధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. నెమ్మదిగా సూర్య వైపు అడుగులు వేసింది హిందూ. హిందూ కోసం ఆలోచిస్తూ తన మనసులో కోమలి రూపం కదిలింది. ఎందుకు కోమలి నాకు దూరంగా వెళ్ళిపోయావు, అసలు నీకు కొంచెం కూడా అనిపించలేదా, నువ్వు లేకపోతే నాకు నరకం కాదు, నా గుండెంతా రక్తం చిందిస్తూ నీకోసమే కొట్టుకుంటూ ఉంది అని ఎందుకు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయావు, ఎంత బాధగా ఉందో తెలుసా, నువ్వే నా ప్రపంచం అనుకుని బతికాను, కానీ అలాంటిది నువ్వు నాకు అందనంత దూరంగా వెళ్ళావు. నీకు తెలుసా కోమలి, మనమే ప్రపంచం అనుకున్న వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా, నరకంలో ఉన్నట్టు అనిపిస్తుంది అనుకుంటూ తన కంటి కొసల నుండి కన్నీరు దారలా కారుతూ ఉంటుంది. సూర్య వెనక నుంచి నెమ్మదిగా అడుగులేస్తూ భయపడుతూ సార్ అంటూ నెమ్మదిగా పిలిచింది. తన గుండెల్లో దిగమింగుకొని ఉన్న బాధని ఆపుకోలేక తనని పిలిచింది ముందు హిందూని తెలియక వెనక్కి తిరిగి హిందూని గట్టిగా హాక్ చేసుకొని ఏడుస్తూ ఎందుకు నాకు దూరం అయ్యావంటూ ఏడవటం మొదలుపెట్టాడు. మైండ్ అంతా బ్లాక్ అయింది. తనని పట్టుకొని ఏడుస్తూ ఉంది సూర్య అని షాక్ నుండి తేరుకోవటానికి హిందూకి 5 నిమిషాలు పట్టింది. హిందూని ఇంకా గట్టిగా హాక్ చెప్పు, నాకు దూరంగా ఎందుకు వెళ్ళిపోయావు అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఎప్పుడు కోపంగా చూసే సూర్య ఇలా గట్టిగా పట్టుకొని ఏడవటం చూసి హిందూ కూడా తనకు తెలియకుండానే సూర్య వీపు మీద 2 చేతులు వేసి హాక్ చేసుకొని హిందూ ఏడవటం మొదలుపెట్టింది. హిందూ హాక్ చేసుకోగానే హిందూని ఇంకా గట్టిగా హాక్ చేసుకొని ఎంతగా అంటే ఇద్దరి మధ్యలో కనీసం గాలి కూడా రానంతగా హత్తుకొని తన గుండెల్లో ఉన్న బాధని బయటకు చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకా ఉంది. అప్డేట్ చిన్నగా పెట్టాననే తిట్టుకోకండి. ఈ స్టోరీ సూర్య హిందూ లవ్ ఫీల్ అస్సలు మిస్ కాకూడదు అని. ఈ రాజేష్ మళ్ళీ పబ్లో ఏం చేస్తాడో చూడాలి.